అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను రీసెంట్ గా పాట్నాలో ఏర్పాటు చేశారు. నార్త్ లో 'పుష్ప 2'కి ఎలాంటి బజ్ ఉందో ఈ సినిమాకు వచ్చిన ఫ్యాన్స్ ని చూసి అర్థమవుతుంది. 'పుష్ప 2' సినిమా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ సాధిస్తే అల్లు అర్జున్ పేరు మరొకసారి పాన్ ఇండియా లెవెల్లో మారుమోగిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. 'పుష్ప 2' ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ నిండా ఎలివేషన్ షాట్స్, మాస్ అంశాలు, పంచు డైలాగులతో నింపేసిన సుకుమార్ ప్రేక్షకుల్లో సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను ఇంకా పెంచేశాడు. ట్రైలర్ చివర్లో ఈ సినిమా 3Dలో కూడా రిలీజ్ కాబోతుందని చెప్పడం ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. 'పుష్ప 2' 3Dలో వస్తుందని సమాచారం ఇప్పటిదాకా బయటకే రాలేదు. 'పుష్ప 1' కు 3D వర్షన్ లేదు, కానీ 'పుష్ప 2'ను మాత్రం 3Dలో రిలీజ్ చేస్తారట. అసలు ఇలాంటి మాస్ సినిమాకు 3D వర్షన్ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. పాట్నా ఈవెంట్తో నార్త్ లో 'పుష్ప 2'కి డోర్స్ ఓపెన్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు సౌత్ లో తన హవా చూపించబోతున్నాడు. తెలుగు రాష్ట్రాలు, కేరళ ఎలాగో అల్లు అర్జున్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే సౌత్ లో మొదట చెన్నైలో ఈవెంట్ చేస్తున్నారు. తాజాగా చెన్నై ఈవెంట్ డీటెయిల్స్ ప్రకటించారు 'పుష్ప 2' టీమ్. 'పుష్ప వైల్డ్ ఫైర్' ఈవెంట్ నవంబర్ 24న సాయంత్రం 5 గంటలకు చెన్నైలోని సాయిరాం ఇంజనీరింగ్ కాలేజీలో చేరున్నారు. దీంతో ఈ ఈవెంట్ పై ఎప్పటి నుంచే అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి చెన్నైలో ఈవెంట్ తమిళనాడులో 'పుష్ప 2'కి ఏ రేంజ్ లో హెల్ప్ అవుతుందో చూడాలి. అదే రోజు 'పుష్ప 2' సినిమాలోని శ్రీలీల చేసిన స్పెషల్ సాంగ్ ని కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. 'పుష్ప' ట్రైలర్ మీడియా, సోషల్ మీడియా అంతా బాగేసింది. ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా కూడా ఈ సినిమాలోని డైలాగులు మోతమోగిపోతున్నాయి. ఇక ఈ సినిమాకు లాస్ట్ మినిట్ లో దేవిశ్రీతో పాటు మరో 3 మ్యూజిక్ డైరెక్టర్స్ యాడ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తమన్ 'పుష్ప 2' కోసం తన కాంపోజిషన్ ను పూర్తి చేశారట. ఇక మరో 2 మ్యూజిక్ డైరెక్టర్స్ అజనీష్ లోక్నాథ్, శామ్ సిఎస్ ఇద్దరు కూడా 'పుష్ప 2' బీజిఎం కు వర్క్ చేశారట. దీంతో ఇప్పుడు ఈ సినిమాలో కాంతార టచ్ ఉంటుందని అంతా భావిస్తున్నారు. జాతర సీన్ ఎలాగూ ఉండనే ఉంది. బహుశా దాని గురించి అంటే దాదాపు అదేనని చెప్పొచ్చు. ఎందుకంటే అజనీష్ లోక్నాథ్ ఆల్రెడీ కాంతార, మంగళవారం లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించాడు. ఆ 2 సినిమాలు కూడా మ్యూజిక్ పరంగా అదరగొట్టేశాయి. సేమ్ అలానే ఇప్పుడు 'పుష్ప' మూవీలో కూడా అలాంటి పూనకాలు తెప్పించే సీన్స్ చాలానే ఉన్నాయంట. బహుశా సుకుమార్ ఆ ఎపిసోడ్స్ కోసమే అజనీష్ ని వాడుంటాడని అంటున్నారు. ఒకవేళ అదే గనక జరిగితే ఇక థియేటర్స్ లో ఒక్కొక్కరికి పూనకాలు గ్యారంటీ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా ఆగుతండి.